ప్రభునందు ప్రియమైన వన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన వన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి గుడికిని మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మనిషి జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా గత కొన్ని వారాలుగా యూదా బెత్లెహేము వాడైన ఎలీమెలెకు గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారం మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ఈ వర్తమానాలన్నీ పూర్తిగా మీరు వీక్షించాలనుకుంటే కనుక మా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించవలసిందిగా, మీరు వీక్షించడమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసముతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుడి గుడికను ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి గుడికిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మొదటి ప్రార్థనలో మీరు తోడేనండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యాన్ని వివరిస్తున్న నాపై నీ అభిషేకం నుంచి అద్భుత వివరణను వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగాలి. మీరు కార్యాన్ని జరిగించండి. వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ముగింపు ప్రార్థనలో తోడేని ముందుకు నడిపించండి. యవనస్తుడి గుడికిని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి గుడిక ప్రారంభము నుండి ముందు వరకు మీరే తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లలో ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. నెమ్మదే లేని బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి
నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలో నా మరణించావు. దాస్యంలో నిండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. బ్రతుకులో మలినమైన మనసుతో నీ తూలనాడి దూషించింది నిన్నేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నీ తూలనాడి దూషించింది నిన్నేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోరమైన పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో మమ్ము నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన మా సహోదరుడు బెసలేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని మరిచి జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా యవనస్తుల కుడికిలో మనం ధ్యానం చేసుకుంటూ గత కొన్ని వారాలుగా యూదా కుటుంబానికి చెందిన యూదా బెత్లెహేము వాడైన ఎలీమెలెకు గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఎలీమెలెకు గురించి యవనస్తుల కుడికిలో మనం ధ్యానం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రియమైన అవన స్నేహితులారా, ఒక కుటుంబానికి పెద్ద, ఒక గృహ యజమాని, ఒక కుటుంబంలో తండ్రి స్థానంలో ఉన్న ఎలీమెలెకు చేసిన పని ఏమిటంటే, ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యానుసారమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. దేవుని చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకొనలేదు. అంతేకాకుండా దేవుడు చెప్పిన మాటకు విరుద్ధముగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుని చెప్పిన మాటకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా ఆ నిర్ణయము ద్వారా ఎటువంటి పరిస్థితులు ఎలీమెలెకు ఎదుర్కొన్నాడో దేవుని వాక్యంలోని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు కుటుంబాల్లో తండ్రులు తీసుకొనకపోతే, దేవుని చిత్తానుసారమైన నిర్ణయాలు కుటుంబాలలో తండ్రులు తీసుకొనకపోతే, దేవునికి విరుద్ధముగా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని మాటకు విరుద్ధముగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా తండ్రులైన వారు ఈ విధంగా విరుద్ధముగా నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబాలలో ఎదురవుతాయో ఎలీమెలెకు కుటుంబం గురించి తెలుసుకుంటూ రావడం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఒక యూదా కుటుంబపు పెద్దగా ఉన్న ఈ ఎలీమెలెకు గురించి మనం చూస్తున్నప్పుడు అవిశ్వాస సంబంధిగా ఎలీమెలెకు మనకి కనబడుతూ ఉన్నాడు. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, భక్తిహీనుడిగా ఉంటూ ఉన్నాడు. భక్తిహీనుడిగా ఉంటూ భక్తిహీనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఒక భక్తిహీనమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది ఎటువంటి నిర్ణయం అంటే దేవుని ఆజ్ఞకు విరుద్ధమైన నిర్ణయం. ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టు ద్వారా ప్రియమైన అవన స్నేహితులారా, ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి అని మనం ఆలోచిస్తే గనక, దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా తను ఏం చేశాడంటే మోయాబు దేశానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. కరువు లాంటి పరిస్థితులు బెత్లెహేము ప్రాంతంలో ఎదురైనప్పుడు బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తను తీసుకున్న అవిశ్వాసపు నిర్ణయం ఏమిటంటే, భక్తిహీనమైన నిర్ణయం ఏమిటంటే మోయాబు దేశానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియమైన
ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ అవిశ్వాసపు నిర్ణయము, ఈ భక్తిహీనమైన నిర్ణయము ఎలీమెలెకు తీసుకున్నట్టు ద్వారా మొదట ఏం జరిగిందంటే తన ప్రాణానికి ముప్పు అనేది ఎదురైంది. మొదట తనే మరణించినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. మోయాబు దేశానికి వెళ్ళి కాపురం ఉండిన తర్వాత కొంతకాలానికి మొదట మృతి నొందిన వాడు ఆ కుటుంబంలో ఎవరంటే ఎలీమెలెకే. ప్రియమైన స్నేహితులారా, ఈ అవిశ్వాసపు ఎలీమెలెకే, ఈ అవిధేయుడైన ఎలీమెలెకే, భక్తిహీనమైన నిర్ణయాన్ని తీసుకున్న ఎలీమెలెకే మొదట మరణించినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమిటి ఆ విషయం అంటే వాక్య విరుద్ధంగా ఎవరైతే మొదట నిర్ణయాలు కుటుంబాల్లో తీసుకుంటూ ఉంటారో, వాక్య విరుద్ధమైన ఆలోచన విధానాన్ని ఎవరైతే కుటుంబాలలో మొదట కలిగి ఉంటూ ఉంటారో వారి మీదకే మరణము, వారి మీదకే దేవుని కోపము మొట్టమొదటిగా వస్తూ ఉంటుందనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 మనం చూస్తుంటాం. పాపము వలన వచ్చు జీతము మరణమని మనకు కనబడుతూ ఉంటుంది. ఏది పాపము అని మనం ఆలోచిస్తే కనుక మనం చూస్తుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ మనం చూస్తూ ఉంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. ఆ పాపము ద్వారా వచ్చే జీతం ఏంటండి? మరణము. ప్రియమైన స్నేహితులారా, అయితే మరణము 2 విధాలుగా ఉంటూ ఉంటుంది. మొదటిగా శారీరక మరణం, రెండవదిగా ఆత్మీయ మరణం. ప్రియమైన స్నేహితులారా, శారీరకంగా అంటే ప్రియమైన స్నేహితులారా కాలానికి ముందే మరణించడం. కాలానికి ముందే చాలామంది మరణిస్తూ ఉంటారు. వారి ఆయుష్ అనేది ఏమవుతుందండి? తగ్గించబడుతూ ఉంటుంది. దీని గురించి ఇంకా మీరు విషయాలు తెలుసుకోవాలనుకుంటే దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ ద్వారా, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ ద్వారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ ద్వారా, అంతేకాకుండా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ ద్వారా దీని గురించి మరికొన్ని విషయాలు మీకు తెలియజేయబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆత్మీయ మరణం అంటే ఏంటి, ఆత్మీయంగా మరణించడం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన స్నేహితులారా, దేవునికి సంబంధించిన శాశ్వతమైన దీవెనలకు, వాగ్దాన దీవెనలకు దూరం అయిపోవడమే ఈ ఆత్మీయ మరణం. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆశీర్వాదాలు లేని జీవితాలుగా చాలామంది జీవితాలు మారిపోతూ ఉంటాయి. దేవుని కృప లేని జీవితాలుగా చాలామంది జీవితాలు మారిపోతూ ఉంటాయి. దేవుని దయ లేని జీవితాలుగా చాలామంది జీవితాలు ఉంటూ ఉంటాయి. దేవుని సహాయం అనేది వారికి ఉండనే ఉండదు. దీనినే ఆత్మీయ మరణం అంటూ ఉంటారు. ఇది ఒక అర్థము కాగా ఇంకొక అర్థం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, ఇంకా దేవుని వాక్యాన్ని మరికొంత లోతుగా మనం పరిశీలిస్తే కనుక ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ మనం చూస్తున్నప్పుడు ఏ విషయం మనకు కనబడుతుంటుందంటే ప్రభువు సార్దీసు సంఘం విషయమై ఏమనంటూ ఉన్నారంటే ప్రియమైన స్నేహితులారా, మనం అక్కడ చూస్తున్నప్పుడు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అని అక్కడ మనకు కనబడుతుంటుంది. ఇంకా మనం ఈ రెండవ అర్థాన్ని ఇంకా పూర్తిగా మనం అర్థం చేసుకోవాలనుకుంటే దేవుని వాక్యంలో నుండి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ మనం చూస్తున్నప్పుడు ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని అక్కడ మనం చూస్తుంటాం. దీని అర్థం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంలో చనిపోవడమే, విశ్వాసంలో చచ్చిపోవటే ఆత్మీయ మరణము అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అంటే వారు ఆధ్యాత్మిక మరణం అంటే ప్రియమైన స్నేహితులారా, దీవెనలు అనేవి వారి జీవితాల్లో ఉండవు. విశ్వాసంలోని క్రియలు లేని జీవితాలు వారు కలిగి ఉండటం ద్వారా ప్రియమైన స్నేహితులారా, వారి జీవితాల ఆశీర్వాదాలు చూడలేరు, దేవుని కృపను పొందుకోలేరు, దేవుని సహాయాన్ని పొందుకోలేరు, దేవుని దయను వారి జీవితాల్లో అనుభవించలేరు. ఈ విధంగా వారి జీవితాలు ఇంకా వారు మారు మనసు పొందుకున్న ముందుకు వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందంటే దేవునితో ఇంకా శాశ్వత ఎడబాటు. అంటే ప్రియమైన స్నేహితులారా, నిత్య నరకాగ్ని గుండానికి వారు వారసులైపోతారు. దేవుడు మనల్ని దేనికి ఏర్పరచుకున్నారంటే నిత్య జీవంలో మనల్ని చేర్చుటకు. ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించడం ద్వారా, విశ్వాసులుగా ఉండటం ద్వారా, విశ్వాస సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటూ మన జీవితాలు, మన కుటుంబంలోని వారి జీవితాలు సంతోషంగా దేవుల్లో ముందుకు వెళ్ళడానికి ఆ వెళ్ళడం ద్వారా దేవుని కృపను, కాపుదలను, దయను మనం అనుభవించడం ద్వారా మనము ఈ లోకానుసారమైన మరణాన్ని పొందిన తర్వాత శాశ్వత జీవాన్ని దేవుడు దయచేయడానికి మనల్ని ఏర్పరచుకున్నారు. కానీ ప్రియమైన స్నేహితులారా, అవిశ్వాసులుగా జీవించడం ద్వారా, భక్తిహీనమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా ఈ దేవుని కృపకు, దేవుని దయకు దూరం అయిపోయి ఇంకా అదే జీవితాన్ని కొనసాగించడం ద్వారా దేవునితో ఒక శాశ్వత ఎడబాటు. అంటే దేవుడు నిన్ను కోరుకున్న ఆ నిత్య జీవానికి చేరుకోవాల్సిన నీవు ఇటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నావు అంటే నిత్య నరకాగ్ని గుండానికి వారసుడిగా నువ్వు మారిపోతూ ఉంటావు. ప్రియమైన స్నేహితులారా, నిత్య నరకాగ్ని శిక్షను అనుభవించవలసిన పరిస్థితి నీ జీవితంలో ఎదుర్కొనక తప్పదు. ఇప్పుడంటే ఎవరైతే భక్తిహీనమైన నిర్ణయాలు కుటుంబాలలో తీసుకుంటూ ఉంటారో, అవిశ్వాస సంబంధులుగా ఉంటూ ఉంటారో, వారి నిర్ణయాల ద్వారా వారి మీదకి దేవుని కోపమే కాదు, వారి కుటుంబం అంతటి మీదకి దేవుని కోపం వస్తుందని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇంటి యజమానిగా ఉన్న ఎలీమెలెకు తీసుకున్న నిర్ణయము మొదటగా ఎలీమెలెకే మరణించినట్లు దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. కరువు వచ్చినప్పుడు బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్ళాడు. దేవుడు ఒక ఆజ్ఞను పెట్టారు. ఏంటంటే మోయాబీలతో ఇశ్రాయేలు వారికి సంబంధం అనేది ఉండకూడదు, సహవాసం అనేది ఉండకూడదని.
కానీ దానిని అతిక్రమించి కుటుంబం అంతటిని పట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోవటం ద్వారా మొదట ఎవరి మీదకి దేవుని కోపం వచ్చింది, ఎవరి మీద దేవుని కోపం వచ్చి ఎవరు మొదట మరణించారంటే ఎలీమెలెకు మరణించినట్లు మనం చూస్తుంటాం. తర్వాత కొన్ని సంవత్సరాలకే ఎలీమెలెకు 2 కుమారులైన మహలోను, కిలియోను కూడా మరణించారు. ప్రియమైన స్నేహితులారా, వారికి మోయాబు యవన స్త్రీలతో వివాహం జరిగింది కానీ సంతానం లేకుండానే వారు మరణించారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, నయోమి విధవరాలుగా మారిపోయింది. అంతేకాకుండా నయోమి యొక్క 2 కోడళ్ళు కూడా ఏమైపోయారండి, విధవరాలుగా మారిపోయారు. ప్రియమైన స్నేహితులారా, ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను, కిలియోను కూడా మరణించారు. ప్రియమైన స్నేహితులారా, వీళ్ళు ముగ్గురు విధవరాలుగా మారిపోయారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఒక కోడలంటే ఓర్ఫా అత్తని విడిచి ఆ ప్రాంతంలోనే ఉండిపోగా, ఇంకొక కోడలు ఎవరంటే రూతు, అత్తను అంతేకాకుండా అత్త ఆరాధిస్తున్న యెహోవా దేవుని అత్తుకొని జీవించినట్లు దేవుని వాక్యంలో ఈ రూతు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక అవిశ్వాసపు నిర్ణయం తండ్రి స్థానంలో ఉన్న ఎలీమెలెకు తీసుకున్నట్టు ద్వారా కుటుంబంలో చివరికి 2 మాత్రమే మిగిలారు. ప్రియమైన స్నేహితులారా, మనం ఏ విషయాన్ని తెలుసుకోవాలంటే తండ్రులైన వారు తీసుకునే అవిశ్వాసపు నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఎవరూ లేకుండా కుటుంబం అంతా దేవుని కోపానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒకరు మిగులుతూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో 2 మిగులుతూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో కొంతమంది మిగిలినా సరే వారి పరిస్థితులు అయోమయంగా ఉంటూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, అంటే తండ్రులైన వారు తీసుకునే అవిశ్వాసపు నిర్ణయాలు, భక్తిహీనమైన నిర్ణయాలు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి వారికి నచ్చినట్లుగా విశ్వాసపు నిర్ణయాలు తీసుకున్నట్టు ద్వారా వారి సొంత ఆలోచనలు బట్టి వారు తీసుకునే నిర్ణయాలు బట్టి ప్రియమైన స్నేహితులారా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయండి, తలక్రిందులుగా మారిపోతూ ఉంటాయి. కనుక ప్రియమైన స్నేహితులారా, కుటుంబాల్లో తండ్రులుగా ఉన్నవారు వారు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలంటే వాక్యానుసారముగా ఉండాలి, విశ్వాస సంబంధమైనవిగా ఉండాలి. అంతేకాకుండా దేవునికి విధేయత చూపించే విధానంలో వారి నిర్ణయాలు ఉండాలి, దేవునికి ఇష్టమైనవిగా వారి నిర్ణయాలు ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా అవిశ్వాసపు తండ్రులుగా ఉన్న ఎలీమెలెకు లాంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. అంతేకాకుండా మంచి విశ్వాస సంబంధులైన తండ్రులు కూడా మనకి కనబడుతూ ఉంటారు. మంచి విశ్వాస సంబంధులైన తండ్రులు, దేవునికి సంపూర్ణ విధేయులుగా ఉన్న తండ్రులు దేవుని వాక్యాలు మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చిన తండ్రులు మనకి కనబడుతూ ఉంటారు. అంతేకాకుండా దేవుని సంతోషపెట్టిన తండ్రులు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ ఉంటారు. భక్తి గల తండ్రులు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి తండ్రులను బట్టి వారి పిల్లల జీవితాలు ఆశీర్వదించబడ్డాయా లేదంటే కనుక వారి పిల్లల జీవితాలు కూడా వారి పిల్ల తరాలు కూడా ఆశీర్వదించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన స్నేహితులారా, కుటుంబాలలో తండ్రులు కలిగి ఉండే ఆత్మీయ స్థితి, తండ్రులు కలిగి ఉండే ఆత్మీయ జీవిత విధానము పిల్లలకు ఆశీర్వాదాలు తెచ్చేవిగానే ఉండాలి కానీ శాపాలుగాను మరణాలు తెచ్చేవిగా ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మంచి విశ్వాస సంబంధమైన తండ్రులలో మొట్టమొదటి స్థానంలో ఎవరు ఉంటారంటే ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అబ్రాము మనకు కనబడుతూ ఉంటారు. అబ్రాము గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, మంచి ఆత్మీయత గల తండ్రిగా అబ్రాము మనకు కనబడుతూ ఉంటారు. మంచి విశ్వాస సంబంధిగా అబ్రాము మనకి కనబడుతూ ఉంటారు. మంచి భక్తి గల తండ్రిగా అబ్రాము మనకి కనబడుతూ ఉంటారు. గనుకనే అబ్రాము కుమారుడిని ఇస్సాకుతో దేవుడు ఇస్సాకు తండ్రి అయిన అబ్రాము గురించి ఏమని చెప్తూ ఉన్నారంటే ఆదికాండం 26వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తున్నప్పుడు, ఏలయనగా అబ్రాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనేనని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న అబ్రాము గురించి అక్కడ దేవుడే కుమారుడికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అబ్రాము ఏం చేశారని దేవుడు చెప్తూ ఉన్నారండి, నా ఆజ్ఞలను గైకున్నాడు, నా కట్టడలను గైకున్నాడు, నా నియమములను గైకుని వాటి ప్రకారం జీవించాడని చెప్పి దేవుడే అబ్రాము కుమారుడైన ఇస్సాకుకి అబ్రాము గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దీన్ని బట్టి మనకి ఏం తెలియజేయబడుతుందంటే తండ్రి స్థానంలో ఉన్న అబ్రాము ఎటువంటి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడో దేవుడు అతను కుమారుడైన ఇస్సాకు చెప్పిన మాటలు బట్టి మనం అర్థం చేసుకోగలం. అంటే ప్రియమైన స్నేహితులారా, అబ్రాము దేవుని మాటకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో, దేవునికి ప్రథమ స్థానాన్ని, దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానాన్ని ఏ విధంగా ఇచ్చాడో దేవుడే స్వయంగా ఇస్సాకుకి చెప్పిన మాటలు బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడి చెప్పిన ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడల ప్రకారం, ఆయన నియమముల ప్రకారము అబ్రాము నడవడమే కాకుండా వాటిని గైకునిన తండ్రిగా అబ్రాము మనకి కనబడుతూ ఉన్నాడు. అబ్రాము విషయమై దేవుడు ఇస్సాకుతో చెప్పిన ఈ మాటలు బట్టి ఈ విషయాలన్నీ మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన స్నేహితులారా, అయితే ఒక తండ్రిగా అబ్రాము తన జీవితంలో కలిగినటువంటి మంచి విశ్వాస సంబంధమైన ఆత్మీయ జీవితం, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే ఆత్మీయ జీవితం, దేవుని కొరకు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుకు రాగలిగే ఆ ఆత్మీయ జీవితము అతని కుమారునికి మేలు చేసిందా లేదా?
అంటే మేలే చేసిందని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అబ్రాము జీవించిన కాలంలోనే ప్రియమైన స్నేహితులారా ఇస్సాకునకు వివాహం జరిగినట్లు ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా అది ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే కనుక భార్య అని అప్పటికే అబ్రాము కోల్పోయాడు. భార్యను కోల్పోయి మానసిక ఒంటరితనాన్ని అబ్రాము అనుభవిస్తూ ఉన్నాడు. శారీరకంగా మానసిక ఒంటరితనాన్ని అబ్రాము అనుభవిస్తున్న ఆ సందర్భంలో దేవుడు ఇస్సాకుకి వివాహం జరుగుట ద్వారా మరలా అబ్రాములో నెమ్మదిని కలుగు చేశారు, ఆదరణ దేవుడు కలుగు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో ఇస్సాకు గురించి మనం ఆలోచిస్తే కనుక పెళ్లికి ముందే తన తల్లిని ఇస్సాకు కోల్పోయాడు. తన తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్న ఇస్సాకు పరిస్థితి మనం ఆలోచిస్తున్నప్పుడు రిబ్కాను వివాహం చేసుకున్న తర్వాత ప్రియమైన స్నేహితులారా ఇస్సాకు దుఃఖ నివారణ పొందినట్లు దేవుని వాక్యంలో ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం చదువుట ద్వారా మనకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వివాహం జరుగుట ద్వారా కుటుంబంలో ఒకవైపు తండ్రి ఆదరణ నెమ్మదిని పొందుకోగలిగారు, ఇంకొక వైపు ఇస్సాకులో ఉన్న దుఃఖం అంతా పోయి దుఃఖ నివారణ ఇస్సాకు పొందుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా తదుపరి ఇస్సాకు రిబ్కాలు సంతాన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. వారు కూడా కవల పిల్లలను పొందుకున్నారు. 2 కుమారులు అనే విషయము ఆదికాండం 25వ అధ్యాయం 19 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఏమిటంటే కీర్తనల గ్రంథము 128వ కీర్తన 6వ చరణాన్ని మనం చూస్తున్నప్పుడు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదువు అని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా నీ పిల్లల పిల్లలను నీవు చూచెదువు అని అక్కడ ఉండినట్లు ప్రియమైన స్నేహితులారా అబ్రాము తన పిల్లల పిల్లలను చూసి ఉండకపోవచ్చు, ఇస్సాకు తన పిల్లల పిల్లలను చూసి ఉండకపోవచ్చు. కానీ ప్రియమైన స్నేహితులారా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన పిల్లల పిల్లలను చూచి ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు తన పిల్లలను చూడగలిగాడు. ప్రియమైన స్నేహితులారా ఈ విషయం మనకి ఎక్కడ తెలియజేయబడుతుందంటే ఆదికాండం 48వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఎవరి పిల్లలను చూడగలిగాడంటే ప్రియమైన స్నేహితులారా యోసేపు పిల్లలను చూసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏంటంటే యోసేపు కన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఆ కుటుంబంలో. అంటే పిల్లలను ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు చూడగలిగాడు. ప్రియమైన స్నేహితులారా ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే అబ్రాము తన పిల్లలను చూడకపోయినప్పటికీ, ఇస్సాకు తన పిల్లలను చూడకపోయినప్పటికీ అబ్రాము సంతతి అంతా కూడా మనం చూస్తుంటే తరువాత పిల్ల తరములను అంటే పిల్ల తరాలని దేవునిచే వారు చూచినట్లు వారి సంతానం కూడా ఆశీర్వదించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతానము పూర్తిగా ఆశీర్వదించబడింది ప్రియమైన స్నేహితులారా. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎలీమెలెకుకి ఎదురైన కరువు లాంటి పరిస్థితే అబ్రాము కాలంలో కూడా ఎదురైంది. ఆ సందర్భంలో అబ్రాముకి దేవుడు తోడుగా ఉండి ఆ కరువులో దేవుడు అబ్రాముకి ఏం చేశారంటే ఆ కరువుపై దేవుడు అబ్రాముకి విజయాన్ని ఇచ్చారు. కరువులో కుదువు లేకుండా దేవుడు అబ్రామును పోషించారు. అదేవిధంగా ఇస్సాకు సమయంలో కూడా కరువు ఎదురైంది. ఆ సందర్భంలో కూడా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించి ఫిలిస్తీయులు అసూయపడేలా దేవుడు చేశారు. ప్రియమైన స్నేహితులారా అంటే కరువు ఉన్న దేశంలో ఇస్సాకు ఉన్నప్పటికీ ప్రియమైన స్నేహితులారా అదే ప్రాంతంలో ఉన్నప్పటికీ దేవుడు అంటూ ఉన్నాడు నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళకన్నప్పుడు కరువు ఉన్నా సరే దేవుని మాటకు విధేయుడిగా ఆ ప్రాంతంలో ఇస్సాకు ఉండుట ద్వారా నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్సాకు తన జీవితంలో పొందుకున్నట్లు దేవుని వాక్యంలో ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా ఇస్సాకు రిబ్కాల దాంపత్య జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు రిబ్కాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు రిబ్కా జీవితంలో ఒక సమస్య ఎదురైంది. ఏమిటంటే గొడ్రాలు రిబ్కా. అయితే రిబ్కా కొరకు ఇస్సాకు ప్రార్థించినప్పుడు ప్రియమైన స్నేహితులారా దేవుడు ఆ గొడ్రాలి స్థితిని రిబ్కా నుండి దూరపరిచి సంతాన ప్రాప్తురాలుగా కవల పిల్లలను దేవుడు రిబ్కాకు దయచేసినట్లు రిబ్కాను ఇస్సాకును గణపరిచినట్లు దేవుని వాక్యంలో ఆదికాండం 25వ అధ్యాయం 21 నుండి 26 వరకు రాయబడిన వాక్య వచనాలను మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ ఇటువంటి ఆశీర్వాదపు పరిస్థితులన్నీ మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా కుటుంబాలలో తండ్రి స్థానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో కుటుంబాలలో తండ్రి స్థానాన్ని కలిగి ఉన్నవారు అబ్రాము లాంటి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి అబ్రాము లాంటి దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చే ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి దేవుని ఎడల ఒక మంచి విశ్వాస సంబంధమైన జీవిత విధానాన్ని కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి పిల్ల తరములు దేవుని ద్వారా ఆశీర్వదించబడమే కాకుండా ఇటువంటి పరిస్థితులనైనా దేవుడు ఆశీర్వాదకరంగా వారి పిల్ల తరాలలో ఉన్న వారికి మార్చివేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాము కుమారుడైన ఇస్సాకు పరిస్థితి ఆ విధంగానే మార్చారు. కరువు ఎదురైన ఇటువంటి పరిస్థితినైనా ఆశీర్వాదకరంగా మార్చగల దేవుడు ఆ కరువు లాంటి పరిస్థితిని కూడా ఇస్సాకుకు ఆశీర్వాదకరంగా మార్చి నూరంతలుగా దేవుడు ఆశీర్వదించారు.
అంటే ఈ అబ్రాము కలిగిన ఆత్మీయ జీవితాన్ని బట్టి ప్రియమైన స్నేహితులారా, అబ్రాము తీసుకున్న ఆత్మీయ సంబంధమైన నిర్ణయాలు బట్టి తన కుటుంబం అంటే పిల్ల తరాలు ఆశీర్వదించబడ్డాయి. ప్రియమైన స్నేహితులారా, వచ్చే వారం దీనికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి తండ్రులైన వారు ఇంకా తండ్రుల గురించి మరికొంత లోతుగా దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే యవనస్తుల కుడికిలో తండ్రుల స్థానంలో ఉన్న వారి గురించి మీకు తెలియజేయడానికి గల ప్రథమ కారణం ఏంటంటే ప్రియమైన స్నేహితులారా, యవన బిడ్డలైన మీరు ఏం చేయాలంటే మీ తండ్రులైన వారి కొరకు ప్రార్థించాలి. మీ తండ్రులైన వారు మంచి ఆత్మీయ జీవిత విధానాల కొరకు ప్రార్థించాలి. వారు ఒకవేళ మంచి ఆత్మీయ జీవిత విధానాన్ని కలిగి ఉంటే కనుక ఇంకా ఆత్మీయకంగా బలపడేటట్లు వారి కొరకు ప్రార్థించాలి. మారు మనసు లేని జీవితాన్ని తండ్రులైన వారు కలిగి ఉంటే కనుక వారు మారు మనసు కొరకు కన్నీటితో కుమారులైన వీరు కుమార్తెలైన మీరు యవన కాలంలో ఉన్న మీరు ప్రార్థించాలి. అంతేకాకుండా భక్తి లేని జీవితాన్ని తండ్రులైన వారి కుటుంబంలో కలిగి ఉంటే కనుక వారు భక్తి కలిగిన జీవితంలోనికి రాగలిగేటట్లు భక్తిగా జీవించే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి వారి కొరకు ప్రార్థించాలి. రక్షణ లేకపోతే రక్షణ కొరకు మీరు ప్రార్థించాలి. విశ్వాసం లేకపోతే వారు విశ్వాస సంబంధులుగా మారేటట్లు మీరు ప్రార్థించాలి. దేవుని వాక్యానికి విధేయులుగా లేకపోతే దేవుని వాక్యానికి విధేయులుగా మారేటట్లు వారి గురించి మీరు ప్రార్థించాలి. అంతేకాకుండా సరే ఎవరు నిజమైన దేవుడు అనే విషయాన్ని వారు తెలుసుకోనకపోతే తెలుసుకునే ఆత్మీయ జీవిత విధానంలోనికి వారు రాగలిగేటట్లు వారికి మీరు దేవుని గురించిన విషయాలు తెలియజేయాలి. వారి విశ్వాస సంబంధాలుగా మారేటట్లు వారి గురించి మీరు ప్రార్థించాలి. ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రార్థించినప్పుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తారు. దేవుని వాక్యంలో కొన్ని రెఫరెన్స్ని మీకు తెలియజేసి ఈ వాక్యాన్ని నేను ఈ యవనస్తుడి కొడుకును ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం చూసినట్లు ఇర్మియా గ్రంథం 33:3 యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 అంతేకాకుండా యోహాను రాసిన మొదటి పత్రిక 3:22 చదివితే గనుక కీర్తనల గ్రంథం 20:5 చదివితే గనుక మీ ప్రార్థనలు బట్టి దేవుడు కార్యాలు చేయగలనే విశ్వాసంలోనికి మీరు కూడా రాగలరు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మీరు తండ్రులైన వారి కొరకు ప్రార్థించండి. వారు ఆత్మీయతలో స్థిరపడేలా, విశ్వాస సంబంధులుగా మారేలా, రక్షణలోనికి రాగలిగేలా, వారు తీసుకునే నిర్ణయాలు దేవుని వాక్య ప్రకారమైన నిర్ణయాలుగా ఉండేలా, దేవుని విశ్వాస సంబంధమైన నిర్ణయాలు వారు తీసుకొనగలిగేలా వారి గురించి మీరు ప్రార్థించండి. వారు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు వారు అటువంటి మంచి నిర్ణయాలు తీసుకొనగలిగేలా వారి గురించి మీరు ప్రార్థించాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడు కొడుకును ముగింపురంతా మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలను చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుడు కుడికిలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మేసా. మరి ఎన్నో అద్భుతమైన విషయాలు ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ వాక్యాన్ని మాటలు విన్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకొని తండ్రి స్థానంలో కుటుంబంలో వారు తీసుకునే నిర్ణయాలు నీ వాక్య ప్రకారం ఉండేలా, అబ్రాము లాంటి ఆత్మీయ జీవిత విధానాన్ని వారు కలిగి వారు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఆశీర్వాదకరంగా, వారి పిల్ల తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలా వారు అటువంటి ఆత్మీయ జీవిత విధానంలోనికి రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. యవనస్తుడు కొడుకుని వీక్షించిన యవన సహోదరి కానీ యవన సహోదరి కానీ వారి కుటుంబాల్లో ఉన్న తండ్రుల కొరకు, వారి మారు మనసు కొరకు, వారి ఆత్మీయ జీవిత విధానం కొరకు, రక్షణ కొరకు ప్రార్థించే ఆత్మీయతలోనికి కుటుంబంలో యవనస్తులు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభము నుండి ముందు వరకు మీరు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు రక్తం సంపూర్ణమైన విషయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.